వై ఆర్ దే చేంజింగ్ ద స్కిన్ టోన్ అంటే మనకి ఫేర్ గా అవుతూ ఎగ్జాక్ట్లీ ఎందుకు అవుతుంది? ఇఫ్ దెర్ ఇస్ నో ప్రెషర్ ఇంటర్నల్లీ, ఇలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, ఇలా ఉంటేనే ఆఫర్స్ వస్తాయన్న ప్రెషర్ లేకపోతే ఎందుకు చేంజ్ అవుతుంది? రైట్? పాయింట్. ఎవ్రీబడి నోస్ ఇట్ బట్ నోబడి వాంట్స్ టు టాక్ అబౌట్ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. సో ఐ హ్యావ్ అంటే కొంతమంది వచ్చి చెప్తారు, మీరు కొంచెం యూ హ్యావ్ టు టేక్ బూస్టర్స్, యూ హ్యావ్ టు యునో యువర్ స్కిన్ హ్యాస్ టు గ్లో, అది ఇది అని అలా చెప్పడానికి ట్రై చేస్తారు. కొంతమంది సింప్లీ షో ఇట్ ఇన్ దర్ యాక్షన్స్. వేరే వాళ్ళని చూస్ చేసుకోవడంలో మనకి అర్థమైపోతుంది, ఓహో ఓకే ఇది ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళలేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎవ్రీబడి నోస్. అదేంటంటే చెప్తే ర్యాంట్ చేసినట్టు ఉంటది, ఏంటిది ఈ అమ్మాయి ఇంత గింజుకుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ దట్స్ ది ఫ్యాక్ట్. అండ్ దట్ నాకు ఎందుకు అది బిగ్ కన్సర్న్ అంటే ఐ డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఎప్పుడు అంటే ఇలాంటి థింగ్స్ ఆర్ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయడం, డిస్టర్బ్ చేయడం? నాకు ఎఫెక్ట్ చేసేది, డిస్టర్బ్ చేసేది ఒకటే, that will reflect on your society. The young girls who are watching pageants or watching the actresses on screen, యంగ్ బాయ్స్ కూడా, మెన్ కూడా, అంటే తెల్లగా లేకపోతే దేనికి పనికిరావు. ఐ మీన్ ఆ అండర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ద బ్యూటీ స్టాండర్డ్స్ వీఆర్ సెట్టింగ్ దే ఆర్ నాట్ రియల్. అండ్ మెన్ కూడా చూసినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఎండ్ ఆఫ్ ది డే అది డైల్యూట్ అవుతుందిలేండి, బట్ ఈ యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అది. ఇట్ బీట్స్ ద కాన్ఫిడెన్స్. సో దట్ అది నన్ను ఎక్కువ బాదర్ చేస్తుంది. అరే మనం ఏదో డిఫరెంట్, ఇప్పుడు మూవీ ఈజ్ అ సాఫ్ట్ పవర్, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి అలా తప్పించుకోలేము. చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఐ థింక్ సమ్వేర్ సమ్హౌ మనం మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మూవీస్, ప్యాజెంట్రీ, ఆల్ దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ, డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మనం ఇది ఎంటర్టైన్మెంట్లో చూడండి, అది ఇది అని చెప్పి తప్పించుకోలేము. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సంబడి హూ ఇస్ వాచింగ్ యువర్ ఫిల్మ్. యూనో థియేటర్కి నువ్వు, all age groups come to theater and watch your film. All age groups are watching films on OTT. When you don't set realistic examples, it will affect them. And అది స్లో గా ఎలా అంటే ఈ దారంతా చాలా స్లిప్పరీ స్లోప్ అండి. ఈ జారబండి ఉంటుంది చూడండి స్కూల్స్ లో, మనం పైన ఉన్నప్పుడు ఇలా జారుతూ ఉన్నప్పుడు మనకేం తెలియదు, కిందకి వెళ్ళాకే వెళ్ళిపోయామా అనిపిస్తుంది. సో ఇట్స్ లైక్ దాట్. మనకు కనిపించదు, యూ జస్ట్ గో ఆ ప్లేస్కి వెళ్ళే వరకు మనకు తెలియదు వెళ్ళిపోయామని. సో సైలెంట్ గా ఎఫెక్ట్ చేస్తానే ఉంటుంది. సో పీపుల్ హ్యావ్ టు బీ వెరీ స్మార్ట్ అబౌట్ దర్ చాయిసెస్ వెన్ దే వాచింగ్ ఫిల్మ్స్. అది ఎంతవరకు తీసుకోవాలి, దే హ్యావ్ టు బీ స్మార్ట్ అట్లీస్ట్ వెన్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీథింగ్ బెటర్. అంటే బెటర్ చేంజెస్ చేయనప్పుడు వాళ్ళైనా స్మార్ట్ గా తయారవ్వాలి. సో అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో, నాట్ ఈవెన్ రీసెంట్ టైమ్, కొంచెం ఓల్డ్ విషయమే అనుకోండి, వి గాట్ టు నో దట్ సాయి పల్లవి గారు రిజెక్టెడ్ ఫైర్నెస్ క్రీమ్ యాడ్ అని చెప్పి, బికాస్ ఆవిడ అంటే కొంచెం మీకు దగ్గరగా మ్యాచ్ అవుతుంది థాట్స్ అండ్ ఐడియాస్. బికాస్ తెల్లగా ఉన్న వాళ్ళు ఏదో లవ్లీ అన్న ఫీల్ నాకు ఉండదు, బికాస్ ఇంట్లో నా సిస్టర్ కూడా ఉంది. సో ఇట్స్ లైక్ దాట్ అని ఆవిడ రీజన్స్ ఆవిడ చెప్పి దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ప్రూవ్ దట్ అంటే బ్యూటీ మెయిన్ కన్సర్న్ కాదు, మీరు అన్నట్టు టాలెంట్ వైజ్ ఎలా అయితే, సో తను కూడా లైక్ షీస్ బీన్ ఏ స్టార్ నౌ. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వెన్ యూ హెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, మీకేమనిపించింది? ఇట్స్ హర్ చాయిస్ ఫస్ట్ థింగ్. అంటే అది చేసే వాళ్ళని నేను ఏమి తప్పు చేస్తున్నారు అని చెప్తున్నాను కదా, మన ఇట్స్ అ గుడ్ కాల్. It's a good call. Fine. She wants to make a difference by rejecting it. She did. Definitely the impact ayindi. I think Brute vallu kuda they took her interview after that, and ad chala India wide adi reach ayindi, which is a nice call. At least people who are ఇప్పుడు టీనేజర్స్ లో మనకి ఫేస్ మీద యాక్నే, యూనో హ్యావింగ్ గ్రీజీ స్కిన్ ఆర్ ఫ్రీజీ హెయిర్, ఇట్స్ సో కామన్. సో వాళ్ళందరూ ఈ యాక్టర్స్ చూసి అరే నాకెందుకు ఇలా లేదు, నాకెందుకు ఈవెన్ ఐ డోంట్, నోబడీ హ్యాస్ క్లియర్ స్కిన్ అండి. ఇట్స్ జస్ట్ హౌ వి షో ద మేకప్, లైటింగ్స్, ఎవ్రీథింగ్. ఎడిటర్ యూనో తర్వాత డిఐ చేసేవాళ్ళు ఎంత బాగా అంతే ఎంత బాగా చూపిస్తారు, ఇన్ని ఉంటాయి పాపం, వాళ్ళకి అవి తెలియదు కదా. So I really felt happy when I felt it's so thoughtful of her to take a call. తను చేసి ఉండొచ్చు, నథింగ్, తనకేం ప్రాబ్లం అయ్యేది. ఇన్ఫాక్ట్ తను ఇంకా ఫైనాన్షియల్ గా ఇంకా గెయిన్ అయ్యేది బై డూయింగ్ ఇట్.
when she took a call, I felt it's very thoughtful of somebody to, speak about it. Even recent times lo, I don't know if you follow this Kardashian sisters. I think somebody from their family, the sisters lo, they spoke about it. There's a lot of going, we do a lot of plastic surgery involved అయి ఉంటుంది to have sharp features. ఇలా ఉంటే it's very desirable అని తనే చెప్పింది. నా డాటర్‌ని ఇప్పుడు రేస్ చేస్తున్న ప్రాసెస్‌లో నాకిప్పుడు అనిపిస్తుంది, నాకు ఇదే ఛాన్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉండుంటే, ఐ వుడ్ నాట్ ఈవెన్ టచ్ అ సింగిల్ పార్ట్ ఆఫ్ మై ఫేస్. బికాస్ ఐ డోంట్ వాంట్ మై డాటర్ టు డూ ఆల్ దాట్. నేనెందుకు చేశాను నాకిప్పుడు అనిపిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ థింగ్ బికాస్ దే హ్యావ్ following worldwide, and somebody from that family coming out and speaking about the unrealistic beauty standards, Hollywood ని చూసి బాలీవుడ్ ని చూసి వేరే ఇండస్ట్రీ, ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ కదండి. ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు స్క్రీన్ మీద, మనకన్నా లార్జర్ ఆడియన్స్ ఉన్న యాక్టర్స్ ని చూసి ఇక్కడ యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఇట్స్ నైస్ షీ స్పోక్ అబౌట్ ఇట్. ఐ ఫెల్ట్ హ్యాపీ somebody is at least అడ్రెసింగ్ ఇట్. ఇప్పుడు నేను మాట్లాడితే మహా అంటే ఒక 50,000 మంది చూస్తారేమో రైట్ నౌ, బికాస్ very few people know me, but people who have that stature and that level of following, when they speak, it makes more impact and చాలా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో కొంతమందితో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఫీల్ లైక్ చాలా మంచి పని చేసాం, వి డిడ్ రైట్ థింగ్ బై కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ అంటే ఈ కెరీర్ ని సెలెక్ట్ చేసుకున్నందుకు. కానీ అలా మీకు అనిపించిన ఫస్ట్ పర్సన్ ఎవరు? అలానా, నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ప్రియురాలు ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. రామరాజు గారు, ఆయన ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం. ఆయన తీసింది రెండు ఫిల్మ్స్, మల్లెల తీరంలో సిరిమెల్ల చెట్టు అండ్ ఒక మనసు. ఈస్ అ వెరీ పొయిటిక్ పర్సన్. నా ఫస్ట్ ఫిల్మ్ ఆయనతో చేసినప్పుడు ఆన్ సెట్స్ మొత్తం షూట్ అంతా ఒక హౌస్ లోనే చేసాము. ఐ వాస్ కాన్స్టెంట్లీ సిట్టింగ్ విత్ హిమ్, హ్యావింగ్ కాన్వర్సేషన్స్. హీ హ్యావ్ అ వెరీ పొయిటిక్ వే ఆఫ్ లివింగ్ హిజ్ లైఫ్. ఆయన లైఫ్ కూడా అలానే లీడ్ చేస్తారు. ఆయన మూవీస్ ఎలా ఉంటాయి అలానే లీడ్ చేస్తారు. సో ఆయన కలిసినప్పుడు అదే అనిపించింది. అండ్ పొలిమేర డైరెక్టర్ అనిల్ గారు, హీస్ ఆల్సో డాక్టర్. సో అలా మేము ఆ కాన్వర్సేషన్స్ సెట్స్ లో ఎలా ఉండేది? మీది తినాలి మాది తినాలి లాగా ఉండేదా? ఇనిషియలీ he's a dentician and I'm a general physician, so we always constantly used to have these conversations. And ఆయన క్షణం టైం నుంచి, క్షణం కూడా కాదు, శేష్ అడవి శేష్ ఫస్ట్ ఫిల్మ్ కర్మ టైం నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. శేష్ అండ్ అనిల్ గారు, దే స్టార్టెడ్ ది జర్నీ టుగెదర్ when శేష్ is back from US, and so that's a different story. So క్షణం టైం నుంచి ఆయన ఉన్నారు. హిస్ ఎక్స్పీరియన్స్, as I said, I like the whole process of film making, the way he thinks about, అంటే స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకునే వాళ్ళం, how he directs, how he's a producer's director అండి. You give him 1 rupee, అదే ప్రెజెంట్ చేస్తారు. You give him 10 rupees, you give him 1 crore, సేమ్ ఎఫర్ట్ ఉంటుంది. ఆ 1 రూపీలోనే బెస్ట్ ఎలా తీయాలి, ఆ 10 రూపీస్లోనే బెస్ట్ ఎలా తీయాలి, ఆ 1 crore బెస్ట్ ఎలా తీయాలని ఆలోచిస్తారు. కానీ నాకు ఇంత వస్తేనే నేను ఇది ఇస్తాను అని ఎప్పుడు. హీస్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. సో బీయింగ్ అ డైరెక్టర్, టాలెంట్తో పాటు సెట్ మేనేజ్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో ఆ కమ్యూనికేషన్ అంతా ఆయన్ని చూసే నేను నేర్చుకున్నాను. సో హీఈస్ వన్ మోర్ పర్సన్. అండ్ విక్రమ్ కే కుమార్ గారు, I did Doota with him, which will be releasing on Amazon very soon, maybe Diwali or Dankanna Munde, I don't know the date. So he's like a father figure for me. We are very, well connected ideas prakaram, and he teaches me so many things. So there are many I'm a director's actor cheppochu. Ante I sit with them. ఇదే ఈ రైటింగ్ కొంతమంది డైరెక్టర్సే రాస్తారు, కొంతమంది రైటర్స్ ఉంటారు. సో ఐ ఆల్వేస్ సిట్ విత్ దెమ్, ఐ డిస్కస్ ఈ రైటింగ్, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్ లైన్ ఎస్పెషల్లీ, వై ఇస్ దిస్ క్యారెక్టర్ స్పీకింగ్ ఇన్ దిస్ వే, వాట్ థాట్ డిడ్ యూ పుట్ ఇన్ టు ఇట్. సో ఆ డిస్కషన్ చేసే యాక్టర్స్ అంటే డైరెక్టర్స్ అందరికీ ఇష్టమే, బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ కదా. ఐడియాస్ నుంచి పేపర్ మీదకి రావడం, ఇనిషియల్ స్టెప్స్. So all the directors I've worked, these 3 will always remain very special to me.
విరూపాక్ష డైరెక్టర్తో వర్క్ చేశాను. దెన్ ఐ వర్క్ విత్ హర్ష కొనుగంటి, హిస్ అప్కమింగ్ ఫిల్మ్ విచ్ ఐ డోంట్ ఐ కాంట్ రివీల్. ఓకే. సో ఎవ్రీబడి ఆర్ వెరీ ఫన్. కొంతమంది నా ఏజ్ గ్రూప్ ఉన్నారు డైరెక్టర్స్, కొంతమంది వెరీ ఎల్డర్లీ ఉన్నారు. సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ ఎవ్రీబడి. నేను ఎంత ఇండస్ట్రీలో ఉన్నా ఐ ఆల్వేస్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. ఐమ్ వెరీ ఎలా అంటే ఒక 100 మంది మధ్యలో కూర్చోబెట్టిన నా మీ ప్రపంచం నా వరల్డ్ నేను క్రియేట్ చేసుకుంటాను. సో సో ఫర్ మీ ఇట్ వాస్ ఫైన్. It was nice. Yeah. ఇప్పుడు ప్రియురాలు చూసుకున్న, పొలిమేర కావచ్చు, ఇవన్నీ కూడా లైక్ హీరోయిన్ అనుకోండి, లీడ్ రోల్స్, శైతాన్, ఈవెన్ శైతాన్ కూడా. బట్ కమింగ్ టు విరూపాక్ష, ఇట్స్ లైక్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ ఇట్స్ అ క్యారెక్టర్. సో అక్కడ అంటే ఏదన్నా థాట్స్ లాగా, సెకండ్ థాట్స్ లాగా ఏమన్నా వచ్చిందంటే ఇప్పటి వరకు అన్ని లైక్ లీడ్ రోల్స్ లాగా అలా చేస్తున్నాం కూడా, షిఫ్టింగ్ టు క్యారెక్టర్స్ మళ్ళీ ఏమన్నా ఈ జానర్ లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో ఆఫర్స్ అన్నవి అలా? టైప్ కాస్టింగ్ అది చెప్పక్కర్లేదు. టైప్ కాస్టింగ్ హ్యాపెన్స్ ఇండస్ట్రీ. అంటే ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ని స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూసినప్పుడు, ఒక రోల్ లో చూసినప్పుడు, అరే భలే చేస్తున్నాడే, భలే చేస్తుంది, మన ఫిల్మ్ లో కూడా ఇలాంటి ఒక రోల్ ఉంది కదా, వీళ్ళనే పెడితే వాళ్ళు అలా ఆలోచిస్తారు కానీ వీళ్ళు దీనికే పనికొస్తారని ఆలోచించరు ఎప్పుడు. దట్ ఈస్ డిఫరెంట్ వే ఆఫ్, వాళ్ళు వేరేలా ఆలోచిస్తారు. థాట్స్ ఏం లేవండి. మీరు చూసుకోండి, 1930s నుంచి మన ఫస్ట్ టాకీ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ ఫిలిం అయినా తీసుకోండి. ఇప్పుడు సావిత్రి గారు, జమున గారు ఉన్న టైం తీసుకుందాం, కొంచెం 1960s లోకి వస్తే, వాళ్ళు ఒక ఫిలింలో చెల్లెలుగా చేస్తారు, ఒక ఫిలింలో మెయిన్ లీడ్ గా చేస్తారు, ఒక ఫిలింలో పనమ్మాయిలా చేస్తారు. ఐమ్ జస్ట్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్. ది బెస్ట్ యాక్టర్స్ విచ్ ఈ రోజు అబ్బా సావిత్రి గారు మించిన యాక్టర్ లేరు, సౌందర్య గారిని మించిన యాక్టర్ లేరు, ఇలా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. వాళ్ళు ఒక ఫిలింలో మెయిన్ చేస్తే ఇంకో ఫిలింలో ఇంకొకరు మెయిన్ చేసేవాళ్ళు, బట్ దే హ్యాడ్ ది ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్. వై ఆర్ వి నాట్ ఫాలోయింగ్ దట్ నౌ? బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు కదా. అది ట్రెండ్ లేదు అంటే మనమే కదండి ట్రెండ్స్ మార్చేది. ఇట్స్ నాట్ దట్ ఎవరో వచ్చి రూల్ బుక్ పెట్టి ఇలానే చెయ్యండి అనేది ఏం లేదు కదా. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. యాక్టింగ్ ఇస్ యాక్టింగ్. నాకేంటంటే ఒక స్టోరీ ముందుకెళ్ళడానికి నీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందా లేదా, నీ క్యారెక్టర్ తీసేస్తే ఆ స్టోరీ ఉందా, నీ క్యారెక్టర్ తీసేస్తే ఆ స్టోరీ అలానే ఉందంటే నాకు అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. బీట్ ఎనీథింగ్. హీరోయిన్ అని పిలుస్తారా దాన్ని, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పిలుస్తారా, లేకపోతే ప్రైమరీ క్యారెక్టర్ ఆర్ సెకండ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. For me, that should add some importance. It has to make meaning. అంటే స్టోరీ కి మీనింగ్ యాడ్ చేయాలి క్యారెక్టర్. అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.